క్షమించడం దైవత్వం అన్న అంశాన్ని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి మీ వంశంను అభివృద్ధి చేయుదురుగాక. బైబిల్ గ్రంథంలో మరి చాలామంది వ్యక్తులు వాళ్ళని హింసించిన వాళ్ళని వాళ్ళు క్షమించారు. అందులో ముందుగా మన యేసు ప్రభుని చూస్తాం. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఉదయం 9 గంటలకి మధ్యాహ్నం 12 గంటలకి ఆయన ఈ హింసించిన వారి కొరకు ప్రార్థిస్తారు. తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని. ఆ ప్రార్థన విన్న తర్వాత ఆయనని ఎవరు ఇంకా ఎగతాళి చేయరు. అంతేకాదు, కుడిప్రక్క దొంగవానిలో మార్పు వచ్చేస్తుంది. యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని యేసు ప్రభుకి ఆయన ప్రార్థన చేస్తాడు. మరి యేసు ప్రభు ఈ క్షమాపణ గురించి చాలా చాలా చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు తన శిష్యులకి పరలోక ప్రార్థన నేర్పిస్తూ అంటారు, పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకపు మీ తండ్రి మీ దోషములను క్షమించును. అలాగే మరి కడరా భోజన సమయంలో శిష్యులతో ఆయన మాట్లాడుతూ అంటాడు, యోహాన్ 13:34-35లో, నేను మీకు ఒక నూతన ఆజ్ఞనిస్తున్నాను, నేను మిమ్ము ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడు, మనం చేసిన అన్ని పాపాలకి ఆయన తన శిలువ మరణాన్ని పొంది మనల్ని మన్నించాడు, మన కొరకు త్యాగం చేశాడు. అంటే ఆయన ఎలా మన్నించాడో మనం కూడా అలాగే మన పొరుగు వాళ్ళని మనం మన్నించాలి. యేసు ప్రభులాగా ప్రేమించాలి, యేసు ప్రభులాగా మన్నించాలి. అదే క్రైస్తవుల యొక్క ప్రత్యేకత అన్నమాట. మత్తయి 5:44లో ఆయన చెప్తారు కొండ మీద ప్రసంగంలో, మీరు మీ శత్రువులని ప్రేమించండి, మిమ్ము హింసించిన వారి కొరకు ప్రార్థించండి. మరి అది చెప్తారు, ఆయన బోధిస్తారు. మరి సిలువ మీద ఆయనని సిలువ వేసినప్పుడు లూకా సువార్త 23:34లో ఆయన తనని హింసించిన వారి కొరకు ప్రార్థిస్తాడు. పరలోకం వైపు చూసి, తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని. యేసు తాను దేన్నైతే బోధించాడో దాన్నే చేశాడు. ఆయనను హింసించిన వాళ్ళ కొరకు ఆయన ప్రార్థించాడు. నేను ఎక్కడ కూడా మరి మా గ్రంథంలో కానీ నేను ఇంకా ఏ గ్రంథంలో కూడా ఇలా హింసించిన వారి కొరకు ప్రార్థించడం నేను చూడలేదు. కనుక నేను నా జీవితాన్ని యేసుప్రభుకి అంకితం చేసి యేసుప్రభుని నా సొంత రక్షకునిగా స్వీకరించాను. కనుక నేను మా మతాన్ని విడిచిపెట్టి పోటాలో యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మా తండ్రి నన్ను చంపుతా అన్నాడు. యేసుప్రభు, ఒక చెంప మీద మిమ్మల్ని ఎవరైనా కొడితే మరొక చెంప చూపించండి అని బోధించారు. నేను ఎంతగా టచ్ అయ్యానంటే, నా హృదయాన్ని తాకిందంటే, యేసుప్రభు యొక్క ప్రార్థన శిలువ మీద నేను యేసుప్రభు శిష్యుడైపోయాను. తర్వాత ఇప్పుడు అక్కడ ఆయన పోటాలో బ్రదర్ మారియో జోసెఫ్గా తన బాప్తిస్మం తీసుకొని అక్కడ సువార్త బోధిస్తూ అనేక చోట్ల వెళ్ళి ఆయన యేసుప్రభు ప్రేమని ప్రకటిస్తూ ఉన్నారు. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్తున్నాడు. నేను ఎప్పుడు ఈ ఒక పాట మ్యూజిక్ కంపోజ్ చేసే ముందు నేను దండం పెట్టుకుంటాను. ఎవరికి అంటే యేసుప్రభు కన్నా. మేము ఎప్పుడు కూడా యేసుప్రభుకి దండం పెట్టుకొని జ్ఞాపకం చేసుకొని మా పాటల రికార్డింగ్ మేము స్టార్ట్ చేస్తాము. ఆయన కొరకు నేను ఒక పాట రాసి మ్యూజిక్ చేశానని పాట పాడాడనమాట. నీదెంతో కరుణామయ, నీదెంతో జాలి నజరేయ అని ఒక చక్కని పాట అనమాట. ఆయన అందరి ముందు కూడా, అంటే అనేక వేల మంది ముందు ఆయన యేసుప్రభుని గురించి చెప్తున్నాడు. ఈ క్షమాగుణం, యేసుప్రభు యొక్క క్షమాగుణము నన్ను మార్చింది అని మరి కోట్ల కొలది ప్రజలు యేసుప్రభుని నమ్ముకుంటున్నారు. నన్ను కూడా తాకింది అదే అనమాట. ఎలా మనం క్షమించాలి, యేసుప్రభు సిలువలో నుంచి మనకు నేర్పించింది అనమాట. క్షమించే వాళ్ళు ఎవరు క్షమిస్తారంటే హృదయంలో ప్రేమ ఉన్న వాళ్ళు క్షమిస్తారు. అందుకే మోషే వేకువనే లేచి 90వ కీర్తన 14వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 90వ కీర్తన మోషే ప్రార్థన అన్నమాట. అందులో 14వ వచనంలో మోషే ఏమంటాడంటే, వేకువనే లేచి ప్రభువా నన్ను నీ ప్రేమతో నింపు.
ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించాలి ఎడారిలో. వాళ్ళు ఎప్పుడు గొనుగుతూ ఉంటారనమాట. వాళ్ళు కొనినప్పుడు నాకు కోపం రావద్దు, నేను ప్రేమగా వీళ్ళని నడిపించాలి అని ప్రార్థన చేస్తాడు. హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు అందరినీ క్షమిస్తాం. ఆ హృదయంలో ప్రేమ లేని వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడూ ఇతరులలో తప్పులే వాళ్ళకి కనబడతాయన్నమాట. అందుకే యేసు ప్రభు మత్తయి 7:1 ఏమంటారంటే, మీరు పరులని గూర్చి మీరు తీర్పు తీర్చకండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. పరులను గూర్చి మీరు తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మును గూర్చి కూడా తీర్పు తీర్చబడదు. ఒకరోజు ప్రభు ముందు నిలబడినప్పుడు మనల్ని ప్రభు తీర్పు తీర్చరు, మన్నిస్తారు. మీరు కూడా మన్నిస్తే అని చెప్తున్నారు. ప్రేమ లేని వాళ్ళు ఎప్పుడూ తీర్పు తీరుస్తూ ఉంటారు పరులని. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ఒకరోజు యేసుప్రభు దగ్గర తీసుకొస్తారు. యోహాను 8వ అధ్యాయంలో యేసుప్రభు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ఆమెను అక్కడ తీసుకొని వస్తారు. వ్యభిచారం చేస్తూ పట్టుబడింది, ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది అని. అప్పుడు ప్రభు, మీలో పాపం చేయనివాడు ఆమె మీద మొదటి రాయి వేయండి అని చెప్పి మళ్ళీ నేల మీద వంగి రాస్తూ ఉంటారు. బైబిల్ పండితులు ఏమంటారంటే, ఆ రాళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళ పాపాలు ఆయన నేల మీద రాస్తున్నాడు కనుక అవి చూసి వాళ్ళు వెళ్ళిపోయారు అని. అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు యేసు ప్రభు, అమ్మా ఎవరూ నేను శిక్షించలేదా తల్లి అంటే, లేదు ప్రభు. అప్పుడు ప్రభు అంటారు, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక పాపం చేయకు. అయితే ఈ సంఘటన ద్వారా ఏం నేర్పిస్తున్నారు ప్రభు మనకంటే, ఇతరులలో తప్పులు పట్టే గుణం నుంచి బయటికి రండి. ఈ తపస్కాలంలో దీనికి ఉపవాసం ఉండండి. ఎవరిలో తప్పులు పట్టకండి. మనలో దేవుని ప్రేమ ఉంటే అవతలి వాళ్ళు తప్పు చేసినా మనకు అది మంచిగానే కనబడుతుంది, ఓర్చుకుంటాం. అందుకే ప్రేమ సహనం కలది అంటాడు పౌలు. బైబిల్ గ్రంథంలో ప్రేమ గురించి ఒక అధ్యాయం రాసినటువంటి ప్రేమ స్వరూపి పౌలు. చాలా ప్రేమ కలిగినవాడు. లూకా సువార్త కూడా మరి పౌలు యొక్క శిష్యుడు లూకా రాస్తాడు, పౌలు బోధించింది. అంత ప్రేమే ఉంటుంది అన్నమాట. ప్రేమ సహనం కలది. 1 కొరింథీ 13:4 నుంచి చెప్తాడు, ప్రేమ సహనం కలది. ప్రేమ ఓర్చుకుంటుంది. ప్రేమ తప్పులని మన్నిస్తుంది, సహిస్తుంది. ప్రేమ కోపం తెచ్చుకోదు. ప్రేమ చెడుగులో ఆనందించదు అని. ఆ ప్రేమని ఇవ్వమని మనం అడుగుదాం. ముందుగా ఎవరు క్షమించగలగాలి? క్షమించే వాళ్ళ మొదటి లక్షణం ఏంటంటే, మనం ఒకరిలో తప్పులు పట్టకూడదు. తప్పులు పట్టామంటే క్షమించలేకపోతాం అన్నమాట. ఆ తర్వాత ఎవరెవరు క్షమించారో మనం ఒకసారి చూద్దాం. ముందుగా నేను చెప్పాను, బైబిల్లో క్రైస్తవులు ఎలా ఉండాలంటే, యేసు ప్రభు జీవితంలో ఒక అంశం మీద మన పునాదిని కట్టుకోవాలి. ఇప్పుడు క్షమించాలి అంటే యేసు ప్రభు ఎలా క్షమించారో దాని మీద మన పునాదిని కట్టుకోవాలి. ఆయనని సిలువ వేసినప్పుడు అప్పుడు ఆయన ఆ సిలువ వేసిన వాళ్ళ కొరకు ప్రార్థిస్తాడు. మనం కూడా మనల్ని హింసించిన వాళ్ళ కొరకు ప్రార్థిస్తే మనం వాళ్ళని క్షమించగలుగుతాం. యేసు ప్రభు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అనగా ఏం జరిగిందంటే, కుడి ప్రక్క దొంగ వానిలో మార్పు వచ్చింది. మిమ్మల్ని హింసించిన వాళ్ళ కొరకు ప్రార్థించండి, వాళ్ళు కూడా మారుతారు. ఆ తర్వాత అలా యేసు ప్రభులాగా క్షమించిన యేసు ప్రభు యొక్క శిష్యుడు ఎవరు అనంటే స్టీఫెన్. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో 60వ వచనం అన్నమాట. అక్కడ స్టీఫెన్ ఎవరు అనంటే, మరి అపోస్తులు సువార్త బోధిస్తున్నప్పుడు పేదవాళ్ళకి, వాళ్ళు వితంతులకి డబ్బు కూడా సహాయం చేస్తారనమాట. ధనవంతులు వాళ్ళ డబ్బు తీసుకొని వచ్చి అపోస్తులకు ఇచ్చినప్పుడు, అప్పుడు వీళ్ళు ఆ డబ్బు పంచుతూ ఉన్నప్పుడు టైం వేస్ట్ అవుతుందని, మేము మా సమయం అంతా ప్రార్థనలో వాక్యం బోధించడంలో గడపాలి కనుక మరి పరిశుద్ధ ఆత్మ ఉన్న వాళ్ళని 7గురిని ఎన్నుకొని వాళ్ళు మనకి డీకన్స్గా సహాయంగా ఉంటారు, వాళ్ళు ఈ డబ్బు పేదలకి వితంతులకి పంచుతారు అని అపోస్తల కార్యాలు 6:6లో పేతురు శిష్యులు అనుకుని 7గురు పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళని ఎన్నుకుంటారనమాట. ఆ 7గురిలో స్టీఫెన్ మొదటివాడనమాట. కానీ ఆయన సోషల్ సర్వీస్ కోసం ఆయనని వాళ్ళు ఎన్నుకున్న శిష్యులు, ఆయన కూడా చాలా బాగా ప్రీచింగ్ చేస్తాడు. మీరు అపోస్తల కార్యాలు 6:10 చదివితే స్టీఫెన్ సువార్త బోధిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ, ఆయనకున్న ఆత్మని, ఆయన మాట్లాడే మాటలు, ఆయన జ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని ఎవరు ఎదిరించలేకపోతారు అని ఉంటుంది. ఆయన సువార్త బోధిస్తుంటే ఆయనను చంపాలని ప్లాన్ చేస్తాడు. ఎవరు తెలుసా? సౌలు.
తర్వాత పౌలుగా మారతాడు. ఈ సౌలు ఈ స్టీఫెన్ ఇద్దరు గమాలియేల్ దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటారు. అంటే ఒకే స్కూల్ ఆఫ్ థోరా అన్నమాట. ఒకే స్కూల్లో క్లాస్మేట్స్గా గమాలియేల్ అనే గురువు దగ్గర వీళ్ళిద్దరూ ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటారు. అయితే ధర్మశాస్త్రం అంటే చాలా ఇష్టం, మక్కువ సౌలుకి. మరి స్టీఫెన్ ఏమో యేసు ప్రభు శిష్యుడైపోయాడు. అందువల్ల ఈ సౌలు ఏంటి కొత్తగా ఈ యేసు ప్రభు ఏంటి ఓ పెద్ద తలనొప్పి అని వాళ్ళని హింసిస్తూ స్టీఫెన్ని చంపాలని ప్లాన్ చేస్తాడు. అందుకని ఆయన ఒక ప్లాన్ చేసి సువార్తను బోధించేటప్పుడు ఈయన వ్యతిరేకంగా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడని కొంతమంది మనుషుల్ని ఏం చేస్తాడు, ఇన్స్టిగేట్ చేస్తాడనమాట. ఇన్స్టిగేట్ చేసి రాళ్లతో కొట్టి చంపాలని ప్లాన్ చేస్తాడు. అప్పుడు వాళ్ళందరూ స్టీఫెన్ సువార్త బోధిస్తుంటే, ఇదిగో నాకు ఆ పరలోకం తెరవబడినట్లు కనబడుతుంది, తండ్రి దేవుని కుడి ప్రక్కన యేసు ప్రభు కనబడుతున్నారు, పరలోకం కనబడుతుంది అని చెప్పగానే ఈయనకి ఇంకా పిచ్చి పట్టింది అని రాళ్ళు తీసుకొని కొడతారు. ఈ రాళ్ళు తీసుకొని కొడుతుంటే వాళ్ళ పై వస్త్రాలన్నీ సౌలు, నా దగ్గర పెట్టండి పై వస్త్రాలు, మీరు ఆయనను కొట్టి చంపండి, మీ వస్త్రాలకి నేను కాపలా కాస్తానులే అని చెప్తాడు. ఇద్దరు యువకులే అని సౌలు ఇలా చూస్తుంటాడు స్టీఫెన్ మీద. అక్కడున్న వాళ్ళందరూ నాకు పరలోకం కనబడుతుంది, యేసు ప్రభు తండ్రి కుడి ప్రక్కన ఉండడాన్ని నేను చూస్తున్నాను అనగానే ఈయనకి వెర్రి పిచ్చి, కొట్టండి కొట్టండి చంపండి అంటే రాళ్ళేసి కొడతారు. అప్పుడు ఆయన ఆ రాళ్ళు పడి తల పగిలి రక్తం అంతా పోతూ ప్రాణం పోతూ ఉన్నప్పుడు చివరిగా పరలోకం వైపు చూస్తాడు, యేసు ప్రభు వైపు చూస్తాడు. ఆ తండ్రి నా ఆత్మని గైకొను, పరలోక తండ్రిని యేసు ప్రభుని చూస్తూ తండ్రి నా ఆత్మని గైకొను అని ఆ నేల మీద పడుతూ చివరిగా ఈ పాపం వీరి మీద మోపకు అని ప్రార్థిస్తాడు. చివరి ప్రార్థన, నన్ను ఇలా రాళ్ళేసి కొట్టారని నాయనా వీళ్ళని శిక్షించకు, వీళ్ళని మన్నించు అని ప్రాణం విడుస్తాడు. అప్పుడు అక్కడ చూస్తున్న సౌలులో మార్పు వచ్చేస్తుంది అనమాట. ఎంత హింసిస్తే ఇలా అక్కడే సౌలు పరివర్తన ప్రారంభమవుతుంది.